వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ అంటుంటారుగా యాక్టర్ కాబోయి డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను, యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యానని. కానీ అది ఇప్పుడు మన రియల్గా చూస్తుంటాం. అదేంటో కాదు, మన డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వారు చాలామంది ఉన్నారు. కానీ నటిగా రాణిస్తూనే శ్రీలీల ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తాజాగా వైద్య పట్టా అందుకున్నారు. ఇంతకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అభిమానులు పలువురు నెటిజన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందుకే డాక్టర్ కావాలనుకున్నారంట. అసలు ఎందుకు కావాలనుకున్నారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. తమ ఇంట్లో జరిగిన ఓ సంఘటన కారణంగానే డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నారు శ్రీలీల. మా అమ్మమ్మ ఉన్నట్టుండి పడిపోయింది. అప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. వైద్యుడైన మా అన్నయ్య వచ్చి చిన్నపాటి వైద్యం చేశాక కొన్ని క్షణాల్లోనే ఆమె మామూలు స్థితిలోకి వచ్చింది. వైద్యురాలిని కావాలని అప్పుడే ఫిక్స్ అయిపోయా అని ఓ సందర్భంలో తెలిపారు. శ్రీలీల తల్లి స్వర్ణలత కూడా వైద్యురాలి. అనుకోకుండానే సినిమాలోకి వచ్చిన డాక్టర్గా సేవ చేయాలనుకున్న సంకల్పాన్ని వదలలేదు. వరుస చిత్రాలతో బిజీగా గడుపుతూనే ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా చదువుకే కేటాయించారు. 2019లో కన్నడ సినిమా కిస్తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల పెళ్లి సందడి తో 2021లో టాలీవుడ్లో పరిచయం అయ్యారు. ఆ తర్వాత అగ్ర హీరోల సినిమాలో నటించి అనతి కాలంలో స్టార్గా మారారు. ఆమె డాన్స్కు ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. గమనార్హం, ఇటీవల పరాశక్తిలో రత్నమాలగా కనిపించిన ఆమె పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్లో నటిస్తున్నారు. సో ఇదైతే చాలా మంచి విషయం అన్నమాట. అందరూ అంటుంటారు కదా, గోల్స్ ఉండడం వేరు, అండ్ అటు చదువు ఇటు సినిమా రంగంలో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అట్లాంటి వాళ్ళలో శ్రీలీల కూడా చెప్పవచ్చు. టైం ఏమాత్రం వేస్ట్ చేయకుండా తన కెరియర్ని ఫోకస్ చేస్తూ తనకు వచ్చిన ఈ సినిమా అవకాశాలు కూడా చేయడం అంటే అది కూడా ఒకేసారి మల్టీ టాస్క్లా చేయడం అయితే చాలా గ్రేట్ అనమాట. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యే స్టోరీ అనమాట. చాలామంది అంటుంటారు ఏంటంటే మాకు టైం సెట్ కావట్లేదు అది అంటుంటారు. కానీ నన్ను టైం సెట్ అని కాదు, మనం టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేస్తే కనుక జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని చూపించిన దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి శ్రీలీల గారు. అటు అవార్డు ఫంక్షన్స్ అని, ఇటు సినిమా ఫంక్షన్స్ అని, ఇవన్నిటిని కాదే మళ్ళీ ఓపెన్ సెరమనీస్ అని మళ్ళీ ఇవన్నీ ఉంటూ కూడా ఇన్ని సినిమాల్లో కూడా రాణిస్తూనే మళ్ళీ చదువు కూడా చదువుని కూడా అంత నెగ్లెక్ట్ చేయకుండా చాలా మంచిగా ఒక డాక్టర్ అయితే అందుకోవడం అంటే చాలా 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 గ్రేట్ విషయం. నిజంగా ఇది ఇప్పుడున్న జనరేషన్కి మంచి ఇన్స్పిరేషన్గా మారారు శ్రీలీల గారు. ఇంకా ఇలాంటి మరెన్నో విజయాలు అందుకోవాలని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని చెప్పేసి శ్రీలీల గారికి మనం కూడా విష్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ, అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్.